ఈరోజు 30వ తారీఖు జూన్ 2025వ సంవత్సరం కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అనంతపురం రూరల్ తహసీల్దార్ వారి కార్యాలయంలో గ్రీవెన్స్ డే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గ్రీవెన్స్కి ఈరోజు 8 అర్జీలు వచ్చినాయి. దీంట్లో ముఖ్యంగా రస్తా డిస్ప్యూట్స్కి సంబంధించినవి ఎక్కువ ఉన్నాయి. ఈ కురుగుంట గ్రామానికి సంబంధించి రస్తా వివాదం విషయంలో అక్కడ ఉన్నటువంటి రైతుల మధ్య టెన్షన్ వాతావరణం ఉండడంతో వాళ్ళందరినీ సమన్స్ పంపించి వాళ్ళందరినీ పిలిపించి ఇక్కడ వాళ్ళందరికీ వాళ్ళ రస్తాలని ఆటంకపరచకుండా రైతులు తిరిగేటువంటి రస్తాలని ఆటంకపరచకూడదు అని చెప్పేసి వాళ్ళందరికీ నచ్చజెప్పి తెలియజేసి పంపడం జరిగింది. అదేవిధంగా మన కామారపల్లికి సంబంధించినటువంటి మసీదు ట్రస్ట్కి సంబంధించిన విషయంలో కూడా వివాదం ఉంటే వాళ్ళందరికీ కూడా పోలీసుల ద్వారా సమన్లు పంపించి వాళ్ళందరినీ బైండ్ ఓవర్ చేసుకోవడం, అదేవిధంగా ఈ ఉన్నటువంటి బైలాస్ను బేస్ చేసుకొని వాళ్ళు ఏదైనా డెసిషన్ ఎట్లా తీసుకోవాలా ఏం తీసుకోవాలా అనేది వాళ్ళకి గైడ్ చేసి పంపడం జరిగింది. వీటన్నిటికీ సంబంధించి ఇప్పుడు వస్తున్నటువంటి అర్జీలన్నింటికీ కూడా మనం నిర్ణీతమైనటువంటి సమయం ఉంది. ఆ సమయం లోపల మేము అన్నింటినీ పరిష్కారం చేస్తామని చెప్పేసి తెలియజేయడం. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ ప్రతి సోమవారం కూడా మండల స్థాయిలో తహసీల్దార్ కార్యాలయాల్లో ఈ యొక్క పీజీఆర్ఎస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు అర్బన్ మండలంలో కూడా పీజీఆర్ఎస్ను కొనసాగించడం జరిగింది. ఇందులో భాగంగా అనేక మంది తమ యొక్క సమస్యలను తెలుపుకోవడం కోసం కార్యాలయానికి రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడితో పాటు ఆర్డీఓ గారి దగ్గర, అదేవిధంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారు రెవెన్యూ భవన్లో ఈ పీజీఆర్ఎస్ అప్లికేషన్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. వాటన్నిటి ద్వారా కూడా ఇక్కడ ఈ మండలానికి సంబంధించినటువంటి పీజీఆర్ఎస్ అప్లికేషన్ ఇక్కడ రావడం జరుగుతుంది. ఈ విధంగా ప్రతి వారము వచ్చినటువంటి ఈ పీజీఆర్ఎస్ అప్లికేషన్ను రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల మేరకు ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇస్తున్నటువంటి ప్రాధాన్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ యొక్క అర్జీదారుని వద్దకు వెళ్ళి విచారించి దాని యొక్క సానుకూలంగా దాన్ని పరిష్కరించే విధంగా అన్ని చర్యలు చేపట్టడం జరుగుతుంది. దీనికి సంబంధించి గతంలోనే వీఆర్ఓలకు లేదా కింది స్థాయి సిబ్బందికి సర్వేయర్లకు కూడా శిక్షణ కార్యక్రమాలు కూడా జిల్లా కలెక్టర్ గారు చేపట్టి ఉన్నారు. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని పీజీఆర్ఎస్కి సంబంధించి ఏదైతే ఎస్ఓపి ఉందో ఆ యొక్క నిబంధనల మేరకు కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. అర్బన్లో ప్రధానంగా ఇంటి పట్టాలకు సంబంధించిన అంశాలు, అదేవిధంగా ఏ నారాయణపురం రాజీవ్ కాలనీలో ఉన్నటువంటి అగ్రికల్చర్ ల్యాండ్కి సంబంధించిన విషయాలు ఎక్కువగా వస్తుంటాయి. దానికి సంబంధించి ఖచ్చితంగా కింది స్థాయి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సిబ్బంది వీఆర్ఓలు మరియు విఎస్లను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్లను కూడా పరిశీలించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఈ పీజీఆర్ఎస్ కోసం సోమవారమే కాకుండా నిరంతరం రెవెన్యూ సిబ్బంది వారం పొడవునా కార్యాలయంలో అందుబాటులో ఉండడము, ఏదైనా సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించడానికి చర్యలు చేపట్టడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, టౌన్లోనే సార్ స్టోర్ డీలర్లు టైం టైంలో వేస్తున్నారు సార్. అది ఒకసారి మిడ్ నైట్ 9 గంటలకు గవర్నమెంట్ చెప్పిన టైమింగ్ ఎట్లా చెప్పండి సార్. స్టోర్ డీలర్లకు సంబంధించి గతంలో రొటీన్ ఏదైతే రేషన్ కార్డులు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 వరకు, సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకు అది యొక్క ఎప్పి షాప్ యొక్క ఓపెన్ అయ్యే సమయం. అది ప్రభుత్వం యొక్క నిబంధనల మేరకు. దానితో పాటు ఈ నెల నుంచి వచ్చినటువంటి నిబంధనలు ఏంటంటే 65 సంవత్సరాలు పైబడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు రేషన్ షాప్ డీలరే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వేయాల్సి ఉంటుంది. వాళ్ళకి కావాల్సినటువంటి మెటీరియల్ తీసుకెళ్ళి రేషన్ షాప్ డీలర్ వాళ్ళ దగ్గరికి వచ్చి ఇవ్వాల్సి ఉంటుంది. రేపు 1వ తారీఖు నుంచి 8 గంటల నుంచి 12 వరకు, 4 గంటల నుంచి 8 వరకు ఖచ్చితంగా అన్ని షాపులు 1వ తారీఖు నుంచి 15వ తారీఖు ఓపెన్ అయి ఉంటాయి. అదేవిధంగా ప్రజలకు ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, గతంలో లాగా 1 రోజు 2 రోజులు మాత్రమే డిస్ట్రిబ్యూట్ చేస్తారనే అపోహతో ఎక్కువ మంది జనాభా అక్కడ గుమిగూడడం జరుగుతుంది. తద్వారా ఏమవుతుందంటే సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకు నడవాల్సినటువంటి ఎప్పి షాపు క్యూలో నిలబడినటువంటి వ్యక్తులను వాళ్ళు నిరాకరించలేక అదనంగా కూడా వేయాల్సి వస్తుంది. కాబట్టి ప్రజలు కూడా దీన్ని గుర్తించి 15 రోజులు అందుబాటులో ఉంటుంది కాబట్టి ఆ సమయాల్లో ఏదైతే ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 వరకు, సాయంత్రం 4 నుంచి సాయంత్రం 8 గంటల వరకు ఈ యొక్క ఎప్పి షాపులు ఓపెన్లో ఉంటాయి కాబట్టి ఆ సమయాల్లో వెళ్ళి నిత్యావసర సరుకులు తీసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. కొన్ని ఎఫ్సీ షాపుల్లో టౌన్లో సార్ బోర్డ్సే లేవు సార్, బోర్డు కూడా పెట్టలేదు సార్. ఏదో అది కంపల్సరీగా ప్రతి షాపులోనూ బోర్డు పెట్టడం అనేది ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎక్కడైనా కానీ మీ దృష్టికి వస్తే పలానా షాప్ స్పెసిఫిక్గా పలానా షాప్ దగ్గర లేదంటే ఖచ్చితంగా ఆ డీలర్, ఎందుకంటే నేను
గత 5 రోజుల క్రితమే నేను ఎయిటీ షాప్ డీలర్లతో కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. బోర్డు అంటే డీలర్ యొక్క వివరాలు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి నిత్యావసర సరుకుల వివరాలు తెలియజేసే బోర్డు తప్పనిసరిగా అక్కడ డిస్ప్లే చేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అట్లా ఏదైనా ఎవరైనా దాన్ని అతిక్రమిస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ సార్.